హాయ్ అండి, అమ్మ ఫ్యాషన్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ చేయండి. ఈరోజు వచ్చేసి ఒక మంచి శారీ చూపించబోతున్నాను. చాలా పాతకాలం నాటి మనం తయారు చేసుకున్న శారీస్లో ఇది ఒక శారీ అని చెప్పుకోవచ్చు. మళ్ళీ ఇది రీసెంట్గా ప్రిపేర్ చేస్తున్నాము. చాలామంది అడుగుతున్నారు ఇలాంటి శారీస్ కావాలని. అప్పటి రోజుల్లో నేనైతే ఇదిగోండి ఇటువంటి చిన్న చిన్న ముత్యాలతో డాజిల్స్ వేసుకొని ఒక శారీని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఈ శారీని కస్టమర్లు చూసి ఇదే కావాలని అడుగుతున్నారు. సరే, మరి ఈ డిజైన్ మీకు కూడా చూపిద్దామని చెప్పేసి నేను ఈరోజు వీడియో చేస్తున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో అయిపోండి. మరిన్ని మంచి వీడియోస్తో ముందు వస్తాను. సో ఫ్రెండ్స్, ఇది చూసారా, నేనైతే చిన్న చిన్న ముత్యాలని చిన్న డాజిల్స్ కింద తయారు చేసేసాను. ఇక్కడ పైట చెంగు నుంచి మన చెస్ట్ నడుము వరకు కూడా ముత్యాలను అయితే అక్కడక్కడ కుట్టానమాట. ఇంకా దీనికి అసలైంది నేను మీకు చూపించేస్తాను రండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ శారీకి ఒక స్పెషల్ ఉంది. ఆ స్పెషల్ ఏంటనేది ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటాను. నేను ఇప్పుడు ఈ శారీ అంతా కూడాను ఫ్రంట్ భాగం వరకు నేనైతే మడత పెట్టాను. ఇది అండి అసలైన సర్ప్రైజ్ ఏంటంటే, ఇది వడ్డానం శారీ. వడ్డానం శారీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, వడ్డానం పెట్టుకోవడం వేరు, వడ్డానం శారీకి కుట్టుకోవటం వేరండి. ఇలా శారీకే వడ్డానాన్ని కుట్టేసుకొని మనం పెట్టుకుంటే ప్రత్యేకించి వడ్డానం అయితే పెట్టుకోక్కర్లేదు. ఇది చాలా రేర్గా, చాలా తక్కువ మంది దగ్గర ఉంటుంది. అందరి దగ్గర ఉండే డిజైన్ అయితే కాదు, నేను ఖచ్చితంగా చెప్పగలను. అప్పట్లో అయితే చాలా వరకు కుట్టించుకునేవారు, ఇప్పట్లో ఎవరి దగ్గర లేదు. ఇది ముత్యాలు మగ్గం వరకు రెండు కలిపి చేసిన డిజైన్ అన్నమాట. అయితే సరదాగా మేము ఒకసారి ఇలా ప్లాన్ చేసుకున్నాము. మనం తాళాలు గుర్తు పెట్టుకుంటాం కదా నడుము దగ్గర, అక్కడికనమాట వచ్చేటట్టు ఈ డిజైన్ని ప్రిపేర్ చేసుకొని మొత్తం అంతా ముత్యాలు పెట్టి కిందకి చూసారా జాలర్లా పెట్టి ఇలా కుట్టామన్నమాట. చాలా 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 బాగుంది. ఇప్పుడు ట్రెండీ అయింది. మా దగ్గర అయితే మాత్రం ఈ సారీ పెట్టగానే చాలామంది అడిగారు, తయారు చేయించుకుంటున్నారు. ఇది పెద్ద ముత్యాలతో చేయించుకోవచ్చు, చిన్న ముత్యాలతో చేయించుకోవచ్చు. ఇలాంటి ముత్యాల దండ టైప్లో ముత్యాలు ఉంటాయి కదా, వాటితో కూడా చేయించుకోవచ్చు. అయితే ఎన్నాళ్ళైనా ఈ డిజైన్ ఇలాగే ఉంటుందన్నమాట. చూసారా, ఇక్కడ ఫ్లవర్స్ అయితే వేసాను, ఫ్లవర్స్ బంచ్ అయితే వేసుకున్నాను. లోపల అయితే ఫిల్లింగ్ చేశారు గొలుసు కుట్టుతోని. ఇక ఇది చూసారా ఎంత బాగా అంటే అంత బాగా ఇది జాలర్లన్నీ వేలబడుతున్నాయి. మనం నడుస్తుంటే అది కదులుతూ ఉంటాయన్నమాట. చాలా బాగుంది. ఫ్రంట్కి డిజైన్ చేయడం వేరు, ఇది నడుముకి డిజైన్ చేయడం అండి. చాలా చాలా అందంగా కనిపిస్తుంది, మంచి లుక్తో ఉంటుంది. మనం వెనక వేసుకునే నాట్స్ కూడా చాలా గట్టిగా చక్కగా వేసుకుంటే అంత తొందరగా ఊడిపోదు. ముత్యాలు కూడాను అంత తొందరగా కలర్ అయితే షేడ్ అవ్వు. మంచివి అయితే తీసుకోండి. మేమైతే ఇవి చాలా చాలా జాగ్రత్తగా కుట్టాము, ఎందుకంటే కలర్ అని పోనివి మంచివి తీసుకొని అయితే కుట్టడం అయితే జరిగిందనమాట. ఇక్కడ నడుము దగ్గర అయితే నేను వడ్డానం టైప్ చేసేసాను. ఈ పైట చెంగు దగ్గర అయితే ఇంకా పూసలు డాజిల్స్ వేసాను. ఇదిగోండి, ఇది పెన్సిల్తో వేసిన డిజైను. మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, నేను మళ్ళీ మీకు అది డిజైన్ అనేది తీసి పెడతానమాట. మీరు ఈజీగా ట్రేస్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగా కనిపిస్తుందో. అయితే మనం పెన్సిల్తో వేసుకోవడం వల్ల మనకి డిజైన్ అనేది ఏమి అలా ఉండిపోదు అనమాట. వాష్ చేసిన తర్వాత పోతుంది. ఇక్కడ ఒక కస్టమర్కి ఇది తయారు చేసాము. ఇలాంటివి 4-5 సారీస్ అయితే ఈ మధ్యన చేయాల్సి వచ్చింది. చూస్తున్నారు కదా, ఇక్కడ చాలా బాగా కుదిరిందనమాట ముత్యాలతో ఈ వర్క్. సారీకి చాలా బాగుంది. అంతేకాదు పూసల్ని మధ్య మధ్యలో అంచుకి సరిపడ్డా వేసుకున్నాం. ఇక్కడ పళ్ళు పెట్టుకోవడానికి ఇట్లా పెట్టుకున్నప్పుడు మనకి ఎంతో కంఫర్ట్గా ఉంటాయి. చిన్న చిన్న పూసలే కాబట్టి చిన్న డాజిల్స్ చాలా బాగుంటాయి. ఇప్పుడు పెద్ద కుర్చీలు వేసుకోవడం, థ్రెడ్తో కుర్చీలు వేసుకోవడం ఫ్యాషన్ అయిపోయింది కదా.
అయినా సరే ఇటువంటి ముత్యాలు వేసుకోవడం కూడా చాలా బాగుంటుందండి. ఎవరికైనా నచ్చితే ఇలా ట్రై చేయండి. చాలా సింపుల్గా ఉంటుంది. పైట చెంగు చూస్తారా ఇట్లా వస్తుంది అనమాట. అటు ఇటు ముత్యాలు అయితే వస్తున్నాయి. చాలా బాగుంటుంది. అది లీవ్ చేసుకున్నా బాగానే ఉంటుంది, స్టెప్ పెట్టుకున్నా చాలా బాగుంటుంది. ముందుకైతే కుర్చీల దగ్గర కూడాను మనం ఈ పల్స్ అనేవి వేసుకోవచ్చు. ఫ్రీగా వదిలేసినా పర్వాలేదు, లేదు ఇట్లా చిన్న చిన్న స్టెప్ కానీ పెద్ద స్టెప్ ఏదైనా సరే దీనికి సూట్ అవుతుంది. ఇంకా అంచులాగా పూసలను అయితే వేసాం అనమాట. దీనికి అక్కడక్కడ పూసలు వేస్తేనే బాగుంటుంది. ఎందుకంటే మనకు నడుము దగ్గర చాలా పెద్ద వర్క్ అయితే వచ్చింది. ఇంకా పైట చెంగు చూస్తారా చాలా సింపుల్గా ఉంది, బాగుంది. అక్కడక్కడ పూసలు అయితే వచ్చున్నాయి కాబట్టి మన చెస్ట్ కింద స్టెప్ వరకు అయితే పూసలు అయితే వస్తాయి అన్నమాట. ఇక్కడ కొల చూస్తున్నాను నేను అన్నీ కూడాను, అంటే సరిపోయిందా లేదా అని మార్క్ పెట్టుకున్నాను కదా, అదంతా కొల చూసుకుంటున్నాను. దీనికి చక్కగా మనమైతే ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది. మేమైతే పొడుగు పూసలు వేసాము. మీకు కావాలంటే రౌండ్ పూసలు కూడా వేసుకోండి. డిజైన్ చూస్తారా ఎంత బాగా కనిపిస్తుందో, కట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఇది ఇంకా బ్లాక్ శారీ మీద ఇంకా బాగుంటుంది. అయితే నేను ముందే చూపించాలనుకున్నాను బ్లాక్ శారీ మీద ఈ డిజైన్ని. కాకపోతే ఏంటంటే ఆల్రెడీ కస్టమర్కి తొందర అవ్వడం వల్ల మేము ఇచ్చేసాను అనమాట. నేనైతే ఇదైనా చూపిద్దాము, ఎవరికైనా నచ్చితే ఇట్లా ప్రిపేర్ చేసుకుంటారు కదా మన వాళ్ళని చెప్పేసి ఆ ఉద్దేశంతో నేనైతే తీసాను. చూస్తున్నారు ఎంత బాగా ఊగుతూ ఊరిస్తుంది కదా ఈ వడ్డానం. మనం వడ్డానం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఫ్యాన్సీ శారీ మీద ఇటువంటి వడ్డానం ఉంటే చాలా బాగుంటుంది. ఫంక్షన్స్కి, పార్టీస్కి, అంతే కాదండి సరదాగా గుడికి వెళ్ళినప్పుడు కూడా ఇట్లాంటివి కట్టుకోవచ్చు. మూవీస్కి వెళ్ళినప్పుడు కూడాను ఎంత చక్కగా ఉందో చూడండి. డిజైన్ అయితే బ్రహ్మాండంగా ఉంది. లోపలంతా నేనైతే మార్కింగ్ చేశాను, అస్సలు ఊడిపోకండి అనమాట. పూసలకి అయితే నేను ఇంచుమించు 6-7 వరుసలు దారం పెట్టి గట్టి మన కాటన్ దారంతో గట్టిగా నాట్లు అయితే వేసేయడం, ఎక్కడెక్కడ నాట్లు అయితే వేయడం జరిగింది. కాబట్టి ఇది చాలా చాలా బాగా వచ్చింది. ఎంత నీట్గా ఉందంటే అసలు డిజైన్ కొంచెం కూడా ఊడిపోదు అనమాట. గట్టి చేతలాగా మిషన్ లాగే మనం కూడాను చేత్తో ఈ వర్క్ వేయడం వల్ల మనకు మంచిగా అనిపించింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ చూసారా 2 బంచ్లు ఒక దగ్గర, 2 జాలర్లు ఒక దగ్గర నేను ఇట్లా వేసుకున్నాను అనమాట. ఇది 3 వరుసలు వేసుకున్నా బాగుంటుంది. చిన్నవి కావాలంటే 5 కూడా వేసుకోవచ్చు. 5 అయితే హెవీ అయిపోద్ది అని చెప్పేసి నేను 3 వేసాను. దీని కింద పైన ఒక పెద్ద పువ్వు ఇచ్చాను, కింద ఒక పెద్ద పువ్వు ఇచ్చాను అనమాట. అటువైపు ఒక 2 పువ్వులు ఇచ్చి జాలర్లు ఇచ్చాను. నాకైతే చాలా బాగుందండి నిజంగా. డిజైన్ అయితే చెప్పలేకపోతుందని నా గొంతు అయితే పట్టేసింది, మరేమనుకోకండి. ఇక్కడ చూడండి, ఇది మంచి చక్రం లాగా ఒక చిన్న డిజైన్ అయితే ఇక్కడ ఇచ్చానమాట. ఈ పువ్వులన్నిటి మీద ఇదే పెద్దది కింద వస్తుంది అనమాట. ఇంకా అటు ఇటు జాలర్లు వస్తాయి కాబట్టి పర్వాలేదు, చాలా చక్కగా ఉంటుంది. మీలో ఎంతమందికి ఇది ఇచ్చింది? అవును, షార్ట్స్ చాలామంది చూస్తున్నారు, లైక్స్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. వీడియోస్ మీకు నచ్చట్లేదా? ఇంకేమైనా వీడియోస్ కావాలంటే చెప్పండి, నేనైతే షేర్ చేస్తాను. బ్లౌజ్ కటింగ్ ఎవరికైనా కావాలన్నా కూడా షేర్ చేస్తాను. చాలా ఈజీగా ఆ కొలతలు ఈ కొలతలు లేకుండా ఆది బ్లౌజ్ పెట్టి మనం ఎలా ముందు మన బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో దాన్ని అయితే నేను చెప్తాను. చెప్పిన తర్వాత ఇంకా కస్టమర్ బ్లౌజులు ఎలా స్టిచ్ చేసుకోవాలో అది కూడా చెప్తాను. కావాలంటే కామెంట్ చేయమని చెప్తున్నాను. ఎందుకంటే మీకు ఏదైతే అవసరమో అది కామెంట్ చేస్తేనే నేను పెడతాను. చూసారా, ఈ సారీ అయితే నచ్చితే ఫ్రెండ్స్ మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. మనకి ఈవినింగ్ టైం పార్టీస్ కానీ అసలు నిజంగా అఫీషియల్గా మనం కనిపించాలంటే ఇటువంటి ఒక సారీని అయితే కట్టుకుంటే కిట్టి పార్టీల్లోనూ వాటిలోనే మంచి లుక్ అయితే మనకు వస్తుంది. చాలా చాలా బాగుంటుంది. నేనైతే కింద అంచుకి ఇలా చిన్న ముత్యాలు అక్కడక్కడ కుట్టేశాను, అంచులా ఉంటుందని. చాలా బాగుంది. ఇంకా చూసారా, ఇది కొత్తది, ఫాల్ కూడా వేయలేదు. ఇప్పుడు ఫాల్ వేయాలి కస్టమర్కి. ఇలాగే నచ్చిందంట. సరే, మరి ఇంకో మంచి వీడియోలో కలుస్తాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. వడ్డానం సారీ కావాలంటే ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. ఏ ఫంక్షన్లోనైనా పార్టీలోనైనా మీరే మంచి హైలైట్ అయితే అవుతారు. నిజంగా నాది గ్యారెంటీ అండి. ఎందుకంటే చాలామంది ఇప్పటికీ ఇవైతే 6-7 సారీస్ ఇలా ఇంకా ఇలాంటివి కావాలని అడుగుతున్నారు. ముఖ్యంగా కాలేజ్ అమ్మాయిలకి అయితే చాలా బాగుంటుంది. అంతేకాదండి,
నార్మల్ మీడియం ఏజ్ వాళ్ళకి కూడా చాలా బాగా సూట్ అవుతుంది, చక్కగా ఉంటుంది. లుక్ అయితే చాలా బాగుంది. వెనక్కి చూసారా నేను ఎంత గట్టిగా స్టిచ్ చేస్తున్నాను. ఇలాంటి సారీస్ అయితే ఇప్పుడు పూసలు కుందన్స్ అవన్నీ వస్తున్నాయి, వాటికి మించి ఇలాంటి సారీ అనమాట. హెవీ వర్క్ అయితే వస్తుంది, అది నడుం దగ్గర వస్తుంది. ఇంకా కావాలంటే బ్లౌజ్కి కూడా మనం ఇలాంటి ఫ్లవర్స్ అయితే పెట్టించుకోవచ్చు. కానీ వీళ్ళకి ఏమీ అవసరం లేదు, ప్లెయిన్గానే ఉంటే బాగుంటుంది అని అనుకున్నారు. అందుకని చెప్పేసి నేను ఇట్లా ప్లెయిన్గానే ఉంచేసాను. చూసారా చాలా చాలా బాగా కనిపిస్తుంది కదా, లుక్ అయితే బాగుంది. కట్టుకుంటే ఇంకా ఇంకా బాగుంటుంది అనమాట. పార్టీలకి ఫంక్షన్లకి కూడా ఎంతో బాగుంటుందండి. ఇందులో ఇంకా చిన్న డిజైన్ కూడాను మనం చేసుకోవచ్చు, అంటే చిన్న ముత్యాలతో కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి ఒక ప్లెయిన్ శారీ తీసుకున్న తర్వాత దానికి ఇటువంటి డిజైన్ ఒకటి కార్బన్ పెట్టి చక్కగా గీసుకోండి. ఈ డిజైన్ వేసుకోవాలనే లేదు, ఇలాంటి వేరే డిజైన్ ఏదైనా మీరు దాంతో మీకు నచ్చిన డిజైన్ని మీరు డ్రా చేసుకొని వేసుకోవచ్చు. కానీ ఇలా జాలర్ లాగా కిందకి వేలాడుతున్నవి అయితే మనకి చాలా చాలా బాగుంటుంది. లుక్ అయితే నిజంగా చాలా బాగుంటుందండి. ఇక్కడ నేనైతే పెద్ద డ్రాప్స్ టైప్ పూసలు అయితే వేసేసాను, ముచ్చలాంటివి. అయితే వీళ్ళు హ్యాండ్స్కి ముందు హెవీగా కావాలనుకున్నారు, తర్వాత మళ్ళీ హ్యాండ్స్కి వద్దన్నారు. ఎందుకంటే హ్యాండ్స్కి ఇంకా లుక్ ఎక్కువైపోద్దని చెప్పేసి అనుకున్నారు. వాళ్ళే పెద్ద బీట్స్ అయితే అడిగారు అనమాట.